కావ్య తన రూమ్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు తన దగ్గరికి వచ్చి థాంక్స్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే ఎందుకు థాంక్స్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే విడాకులు ఇవ్వనన్నావు కదా! అందుకే థాంక్స్ చెప్పానని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే దీనికి థాంక్స్ చెప్తారా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అవును మరి నాకు విడాకులు ఇవ్వనన్నావు కదా! అందుకే నేను థాంక్స్ చెప్పాను నీకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మరి మీరెందుకు అక్కడ వద్దన్నారు విడాకులు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజుకైతే ఏం చెప్పాలో తెలియక అలా తలదించేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎందుకు మీరు విడాకులు ఇవ్వనన్నారో చెప్పలేదే మరి నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చెప్పాను కదా అక్కడేనే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అది ఓన్లీ కారణం మాత్రమే. మీలో ఏదో ఇంకా ఏదో రహస్యం ఉంది. అది ఏందో చెప్పండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే తలదించుకొని ఏమీ మాట్లాడకుండా అయితే ఉండిపోతాడు. ఏదో ఉంది కానీ మీరు నాకు చెప్పటం లేదు. నేనంటే మీకు చాలా ఇష్టం కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే ఒక్కసారిగా కావ్య మొఖాన్నయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజైతే నేను అక్కడే చెప్పేసాను కదా! మరి ఇంకేమీ లేదు అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం నేనంటే ఈయనకి చాలా ఇష్టం ఉంది. కానీ అని చెప్పి అయితే కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.